హంతకుడు కుక్కపిల్లని చెత్తకుండీ కింద పెడుతున్నాడు. బండి మీద అమ్మాయిలు వస్తున్నారు. కుక్కపిల్ల ఎదురొస్తోంది. ఏంట్రా నడు రోడ్డు మీద కుక్కపిల్లుందని వెళ్ళి ఎత్తుకుంటారు. అప్పుడు దూరంగా హంతకుడుంటాడు. ఆ కుక్కపిల్ల తనది అని వాడంటాడు. కుక్కపిల్లని ఇవ్వటానికి వెళితే అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తున్నాడు. ఇదే జరిగి ఉంటుంది. అంటే ఆ కుక్క పిల్ల అంతంగా క్యూట్ గా ఉంటుండాలి. ఏ ఆ కుక్క పిల్లకి దెబ్బలు తగిలి కుంటుతూ ఉండకూడదా? కమలా, నన్ను మాట్లాడినివ్వు. సి గౌతమ్, ఏ కుక్కతో కిల్లర్ విక్టిమ్స్ ని లూర్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా విశాఖపట్నంలో 50కి పైగా కెనల్స్ ఉన్నాయి, 100 పెట్ షాప్స్ ఉన్నాయి, 40 మంది వెట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయ్యాయి. లేదు కమలా, వేస్ట్ అవ్వలేదు. ఆ కిల్లర్ కుక్కల సాయంతోనే అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉంటారు. వాడు ఎవరిని ఈజీగా కిడ్నాప్ చేయలేడు. కరెక్ట్ గా చెప్పావు. తో నోర్మై. గౌతమ్, కిల్లర్ కుక్కపిల్ల సాయంతో కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారని వాడికి తెలిస్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఆవేశపడి ఒకవేళ దాహినిని చంపేస్తే? కాల్ వినోద్. Calling Venice Mobile. వినోద్, ఒక హెల్ప్ చేస్తావా? నేను చెప్పేది ఒక పేపర్లో నోట్ చేసుకో. హే, అక్కడేం చేస్తున్నావు? నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? బుజ్జి, ఇట్రా. దట్స్ మై డాగ్. కొంచెం తీసుకొస్తారా? సారీ సిస్టర్, షాడో లీష్ ఊడిపోవడం వల్ల పారిపోయింది. కొంచెం వెయ్యరా? నో ప్రాబ్లం. సారీ సార్, డాగ్ ఉన్న వాళ్లతో కేర్ఫుల్ గా ఉండాలని #catch the killer ట్వీట్ లో చదివాను. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నేను కిల్లర్ అనడం లేదు, బట్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. సారీ సార్, సారీ. ఎవరు? ఒక ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేయాలి. ఎవరు నీకు నా అడ్రస్ ఇచ్చారు? చెప్పను.
నువ్వు చెప్పింది నిజమే. గౌతమ్ నీ కోసం వెతుకుతున్నాడు. ఏంటి బాబు? ఏమైంది గౌతమ్? బయట ఏదో సౌండ్ వచ్చిందన్నా. నాకేం వినపడలేదే. గౌతమ్, ఎవరు? అక్కడ ఎవరు లేరు బాబు. సార్ మీ ఇంటి బయట ఎంత బాడీ ఉంది సార్? ఆ సైకో మీద ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరు అతన్ని చూసి భయపడుతున్నారా? సార్ చెప్పండి సార్. దాహిని ఇంకా ప్రాణాలతో ఉందని నమ్ముతున్నారా? దాహిని ఇంకా బతికే ఉన్నారు. విక్టిమ్స్ నైబర్స్ ని మీరు ఎంక్వైరీ చేయలేదా? వాడు చిన్నపిల్లల్ని ఎంక్వైరీ చేసి కిల్లర్ డాగ్ సహాయంతో కిడ్నాప్ చేసేయడానికి కనిపెట్టాడు. మనం అందరం ఏం చేస్తున్నాం? మనకు బుర్ర లేదు? లేదు సార్, సైకోపాత్స్ కంటే మామూలు మనుషులకి తెలివితేటలు తక్కువ సార్. గౌతమ్ ఎలా కనిపెట్టాడు? తాను కళ్ళతో చూడలేదు సార్. ఇదే మాట కమిషనర్కి చెప్పు. ఎవరికి చెప్పినా ఇదే సార్ నిజం. ఓకే రాము, లెట్స్ నాట్ ఆర్గ్యూ. వాట్స్ ద డెవలప్మెంట్? సార్, దుబాడ్లో ఒక హ్యాకర్ని చంపేశారు. అక్కడున్న షూ గుర్తుల్ని కిల్లర్ షూ గుర్తులతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మ్యాచ్ చేసింది. గుడ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? క్యాచ్ ద కిల్లర్ అనే మన హ్యాష్ ట్యాగ్ తో గౌతమ్ తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ట్వీట్ చేశాడని కిల్లర్ కనిపెట్టేశాడు. అందుకే అనంతలక్ష్మి బాడీని గౌతమ్ ఇంటి దగ్గర కిల్లర్ ఒక వార్నింగ్ లాగా వదిలేసి వెళ్లాడు. ఆ హ్యాకర్ ని కిల్లర్ ఎలా కనిపెట్టాడో లేక ఎవరి సహాయంతో కనిపెట్టాడో మనం తెలుసుకుంటే కిల్లర్ ని పట్టుకోవచ్చు. సారీ కమలా, నీ మాట వినకుండా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. నువ్వు మంచి పని చేసావు గౌతమ్. ఇద్దరి ప్రాణాలు పోయాయి. నా వల్ల పాప ఒక హ్యాకర్ చనిపోయాడు. మంచి జరగాలంటే కొందరు బలవక తప్పదు. అంతా ఆ భగవంతుడి లీలా. ఆ భగవంతుడే నన్ను మెట్ల మీద నుంచి పడేశాడా? దేవుడు గురించి మాట్లాడితే నీకెప్పుడూ నచ్చదు. మాట్లాడడానికి వేళ పడలేదా? అవతారం రాత్రిపూట మొహం మీద ఆ బొట్టేంటి? నేను బొట్టు పెట్టుకుంటే నీకేంటే? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే బొట్టు పెట్టుకోకూడదా? మేడం, మేడం, ఈ టాపిక్ వదిలేయండి. అన్నా, నాకు వైజాగ్ సిటీ మ్యాప్ కావాలి. దాంతోపాటు 2 పందులు కావాలి. ఏంటి? ఒక నల్ల పంది, ఒక తెల్ల పంది.